హెడ్లైన్స్. అజిత్ పవార్ 2 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరల్. టీఆర్ఎస్ రియాక్షన్ బట్టే నా యాక్షన్ అన్న ఎమ్మెల్యే దానం. మేడారం జాతరలో స్టెప్పులు వేసిన పోలీసులు. వీడియో వైరల్. బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెప్పిన మాట వినకుంటే కేసులు పెడతామంటూ యువతకు పోలీసుల బెదిరింపులు. టీఆర్ఎస్ బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. విదురా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విదురా న్యూస్ టుడేస్ ఈవినింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. అజిత్ పవార్ 2 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరల్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన కొన్ని గంటల తర్వాత ఆయన 2 ఏళ్ల క్రితం విమానం ల్యాండింగ్ గురించి చేసిన ఒక వ్యంగ్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2024లో చేసిన ఓ పోస్ట్ లో మనం ప్రయాణిస్తున్న విమానం లేదా హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయితే పైలట్ ఒక మహిళ అని అర్థమవుతుంది అని అజిత్ పవార్ రాశారు. మహిళల పాత్ర ప్రాముఖ్యతను తెలియజేస్తూ చేసిన ఈ ట్వీట్ ఈ విషాద సంఘటన తర్వాత మరోసారి చర్చలోకి వచ్చింది. నెటిజన్లు ఈ ట్వీట్ ను ఆశ్చర్యంతో చూస్తూ అజిత్ పవార్ కు సంతాపం తెలుపుతున్నారు. టీఆర్ఎస్ రియాక్షన్ బట్టిన యాక్షన్ అన్న ఎమ్మెల్యే దానం. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని, ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు. గురువారం దానం మీడియాతో మాట్లాడుతూ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నాకు చెప్పలేదు. మా అడ్వకేట్ స్పీకర్ లేఖలో ఏం రాశారో తెలియదు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. వాళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలంటే నేనేమి భయపడను అని అన్నారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దాననాయందర్ అని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా మా అడ్వకేట్ ఏమి ఇచ్చిండో తెలియదు, చూడలేదు. మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు. చూసిన తర్వాత ఎమ్మెల్యే మీరే కాబట్టి మీరు ఏ పార్టీ అని చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కాదా నేను? ఎమ్మెల్యే ఉంటే కాదు కదా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను. ఏ పార్టీ? ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. ఏ పార్టీ? మీరు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేశారు. అఫిడవిట్ లో కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేసిన అంశాన్ని ప్రస్తావించలేదని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి
సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది, దానికి రేపు జవాబు వేరే చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. అంటే మీరు బీఫామ్ ను అంశాన్ని అఫిడవిట్ లో రేపు ప్రస్తావించలేదు. స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే మీరు ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను. అంటే మీరు గతంలో కాంగ్రెస్ అని చెప్పారు. సార్, గతంలో కాంగ్రెస్ అని చెప్పారు, ఇప్పుడు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? ఓకే సార్. స్టేట్ లెవెల్ సార్ సార్ గతంలో కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు ఏ పార్టీ అంటే? అయిపోయింది నా క్వశ్చన్. సార్ మాస్టర్ గతంలో కాంగ్రెస్ అని చెప్పారు, మరి ఇప్పుడు ఏ పార్టీ? నేను అసెంబ్లీకి పోతున్నాను రా. మేడారం జాతరలో స్టెప్పులు వేసిన పోలీసులు, వీడియో వైరల్. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో విధులు ఉన్న పోలీసులు కాసేపు ఒత్తిడిని మర్చి ఉత్సాహంగా స్టెప్పులేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూనే స్థానిక గిరిజనుల డప్పు వాయిద్యాలు తాళానికి అనుగుణంగా వారు చేసిన నృత్యం ఆకట్టుకుంది. కఠినమైన భద్రత విధుల్లో ఉండి కూడా భక్తి పరవశంతో చూపిన ఈ ఉత్సాహం అక్కడున్న భక్తులను అలరించగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆరూరి రమేష్ గతంలో బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన చేరికతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారందరకు సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆహ్వానిస్తూ మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో వారికి చాలా ఆరూరి రమేష్ పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం. అలాగే చెప్పిన మాట వినకుంటే కేసులు పెడతామంటూ యువతకు పోలీసులు బెదిరింపులు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆట స్థలం మధ్యలో ఐటీఐ భవనం నిర్మించవద్దని వేరే చోట నిర్మించాలని కోరిన స్థానికులు యువతను ఎస్ఐ లక్ష్మీ భార్గవి బెదిరించారు. నిర్మాణాలకు అడ్డు తొలగితే కేసులు పెట్టి భవిష్యత్తు నాశనం చేస్తామని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవాలని సూచించారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా బెదిరిస్తున్నారని ప్రజలు యువత ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. పిల్లల మీద కేసులు కడితే భవిష్యత్ ఏంటిదో అనేది చెప్తూనే ఉన్నాం ప్రతి మీటింగ్ లో, ప్రతి దాంట్లో. చిన్న చెప్పేది వినండి, నేను చెప్పేది పూర్తి కానివ్వండి. చిన్న మీ సేవా సెంటర్ దగ్గర నుంచి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు ఫైనాన్స్ గానీ, బ్యాంకింగ్ సెక్టర్స్ గానీ, ఈవెన్ ప్రైవేట్ జాబ్స్ లో కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మీరంతా చదువుకున్న పిల్లలే. ఏదన్నా పోరాటం చేయాలనుకుంటే న్యాయబద్ధంగా చేయండి, దానికి మేము కూడా సహకరిస్తాము. అంతవరకే తప్ప పనికి అడ్డొచ్చి అధికారులకి అడ్డుపడితే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి కలవాలనుకుంటే కలవండి, అంతవరకే ముచ్చట. అర్థమైందా? తర్వాత కలిసినాక వాళ్ళకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్, మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. అంతే తప్ప మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడితే నేను రిటర్న్ కంప్లైంట్ తీసుకొని లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అర్థమైందా? మీ అందరి గురించే కేసులు అయితే మీ భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నా. మంచి మర్యాదగా చెప్పినప్పుడు వింటే బానే ఉంటది, లేదు కాదు కూడదంటే ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. చెప్పింది మీకు అర్థం అవ్వాలి కదా.
మిమ్మల్ని వెళ్ళమంటే అర్థమైంటే అది వాళ్ళతోనే లేదు కాదు కూడదనంటే చెప్తాం అధికారులకు చెప్పి మేము చేయాల్సింది మేము చేస్తాం. మాకేం కాదండి, మీరు చేయండి. మీరు ఏదో చేస్తారు, ఏం చేస్తారు? భయపెడతారా? భయపెట్టినట్టే మాట్లాడుతున్నారు. నేను ఏదో చేస్తానని ఏం చేస్తారు? కేసు పెడతారు. ఎలాంటి కేసు ఎందుకు కొట్టలేదంట? ఓకే మంచిదే, మీరు ఇంకా రాజకీయాల్లో చెప్పేది వినండి. చట్టం పని మీరు పని మీరు చేస్తారు, మా పని మేము చేస్తాం. ఒక్క నిమిషం వినండి, మీకు రాజకీయాల్లో ఉన్న కేసులు కొత్త కాదు, కానీ వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు, అర్థమైందా? ప్రొసీజర్ చెప్పారు తప్ప మిమ్మల్ని తెలియటం కాదు. వాళ్ళు కంప్లైంట్ నీకు తెలిసినంత పిల్లలకు తెలిసి ఉంటుందా? నీకున్న అనుభవం వాళ్ళకుందా? వాళ్ళు కేసులు పెట్టి చూపెడతారట. వాళ్ళు ఎందుకు మాట్లాడారు కేసు పెట్టి? పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి వచ్చారు వాళ్ళు. పిల్లల భవిష్యత్తు తీయడానికి వచ్చారా? ఒకసారి అందరినీ కూడా 360 డిగ్రీస్ అందరు పడేటట్టు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హుస్నాబాద్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పూనం ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ బీజేపీ నుండి పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి కూడా ఉన్నారు. మంత్రులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.